Audio Jungle. శాఖ ఐటీ శాఖ మంత్రులు నారా లోకేష్ నాయుడు గారు ముఖ్యమంత్రి గారి కుమారుడు కూడా ఒక ట్వీట్ అన్నమాట. ఏమని, వాట్ కుడ్ బి ద రీజన్ బిహైండ్ వైఎస్ఆర్సీపీ ఏపీ బీజేపీ ఎమ్మెల్యేస్ మీటింగ్ దేర్ ఢిల్లీ బాసెస్ సీక్రెట్లీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే బీజేపీ ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యేలు ఢిల్లీ బాసులను కలిసాలంట, అది కూడా సీక్రెట్గా కలిశారంట. ఇంకా సరే దాని మీద టాక్ షోలు. ఈరోజు మన ఆర్థిక శాఖ మంత్రి వర్యులు యనమల రామకృష్ణుడు గారు పిఎస్సి చైర్మన్ గారు పోయి ఏదో డాక్యుమెంట్స్ అందజేశారు. ఇది ప్రివిలేజ్ కదా, నోటీసు కదా, ఇది పిఎస్సి అనేది ఒక రాజ్యాంగబద్ధమైన కమిటీ కదా సార్. ఎందుకు సార్ మీరు ఇంత భయపడుతున్నారు? ఎందుకు ఇంత ఉలిక్కి పడుతున్నారు? ఏం జరిగిందని మీరందరూ ఇంత కష్టం? ఇదే మాకైతే ఆశ్చర్యంగా ఉంది. మీరు చూస్తే సీనియర్లు, ఆయన అంటే సరే ఏదో యువకుడు ఫ్రెష్గా వచ్చినాడు మంత్రి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి వర్యులు. ఇది చూసిన తర్వాత నాకు అనిపిస్తుంది, ఒక తెలుగు పద్యం కరెక్ట్గా యాప్ట్గా సూట్ అవుతుంది వీళ్ళకు. తివిరి ఇసము నుండి తైలంబు తీయవచ్చు, దవలి మృగతృష్ట నుండి నీరు తాగవచ్చు, కోరి కుందేటి కొమ్మ సాధించవచ్చు కానీ మన చేరి మూర్ఖుని మనుషు మాత్రము రంజింపరాదు అని చెప్పి. ఇసుక నుంచన్నా తైలం తీయొచ్చునంట, ఎండమావుల్లో నుంచి పోయి నీళ్ళన్నా తాగొచ్చునంట, కుందేలకు ఎక్కడన్నా కొమ్ము ఉంటే ఆ కొమ్మునన్నా మనం సాధించవచ్చంట, కానీ ఈ మూర్ఖుల మనసు మాత్రము రంజింపేసేది వీళ్ళకు అది వీలు పడదంట. కాదండి, ఒక పిఎస్సి చైర్మన్గా నేనంటూ నిజంగా ఒకవేళ ఎవరికో ఏదో అందజేయాల పేపర్లు అంటే పిఎస్సిలో విష్ణుకుమార్ రాజు గారు లేరు ఆ మెంబరు. ఒకవేళ నేను పేపర్లు అందజేయాలంటే ఆకుల సత్యనారాయణ గారికి నేను ఢిల్లీకి పోయి అందజేయాలనా? విజయవాడ లేదా, రాజమండ్రి లేదా, హైదరాబాద్ లేదా, విశాఖపట్నం లేదా అందజేసేదానికి? ఏమవసరం ఉంటుందండి? ఎందుకు ఇంత, అసలు మీరెందుకు ఇంత ఉలిక్కి పడుతున్నారు అని. ఇది చూసిన తర్వాత ఇంకోటి, మీ మాదిరి అర్ధరాత్రులు పోయి చిదంబరం గారిని కలిసడము, అర్ధరాత్రులు పోయి గడ్కరీ గారిని కలిసడం, ఆ కర్మ మాకు పట్టలేదండి. మా పార్టీకి కానీ మాకు కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయి. మా జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటి నుంచి ఓపెన్ బుక్, ఏది చేసినా కూడా ఓపెన్గా, అంతేగాని ఇట్లా అర్ధరాత్రి ఈ మిడ్ నైట్ ఇవి మాకు ఉండవన్నమాట. మేము డైరెక్ట్గా మధ్యాహ్నం పూట, నేను ఏపీ భవన్లో ఉన్నాను. ఏపీ భవన్ అనేది ఒక స్టేట్ గెస్ట్ హౌస్ నేషనల్ క్యాపిటల్లో, దేశ రాజధానిలో. అక్కడ నాకు ఆకుల సత్యనారాయణ గారు కూడా ఉన్నారు. ఆయన నాకు పర్సనల్గా ఒక పర్సనల్ ఫ్రెండ్ కాబట్టి మధ్యాహ్నం లంచ్కు పోదామని చెప్పి మధ్యాహ్నం భోజనానికి పక్కన ఉండే షాంగ్రిల్లా హోటల్కు భోజనానికి పోవడం జరిగింది. షాంగ్రిల్లా హోటల్కి పోయిన తర్వాత అక్కడ భోంచేసిన తర్వాత తిరిగి వచ్చేటప్పుడు అక్కడ ఉండే ఎవరో కెమెరామెన్ను క్యాప్చర్ చేసినారు ఇక్కడ మెట్ల మీద. పోనీ మీ ఎమ్మెల్యే, ఆంధ్రాల వలస ఎమ్మెల్యే కూన రవికుమార్ కూడా నాకు కాలేజ్ స్నేహితుడు. ఆయన ఒకటేసారి ఆలింగనం కూడా చేసుకున్నాడు ఆంధ్రభవన్లో, అదే ఆంధ్రభవన్లో, అదే లాబీలో. అదెందుకు మీరు చూపించడం లేదు? షాంగ్రిల్లా హోటల్లో ఏదో బై ఛాన్స్ బిల్లు కూడా జోబులోనే ఉన్నింది ఇది వచ్చేటప్పటికి. బిల్ నంబర్ 319,500 319,500 14th June 18th. ఎప్పుడు అది 12:49 మధ్యాహ్నం 1 గంటకు పోయి హోటల్లో కూర్చున్నాము. టేబుల్ నంబర్ 30, టేబుల్ నంబర్ కూడా ఉంది. నేను ఒక షాంగ్రిల్లా హోటల్కి పోయి భోంచేస్తేనే మీరు ఇంత ఉలిక్కి పడితే, నిజంగానే ఎవరినన్నా ఒకవేళ కలిస్తే కానీ ఏమైపోతారు మీరు, మీ ఆరోగ్యాలు అని చెప్పి మాకంత ఆశ్చర్యంగా ఉందన్నమాట. అసలు ఎంత ఆశ్చర్యం. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.